నిన్న వచ్చినోడు గురించి డీటెయిల్స్ ఏమైనా కనుక్కున్నావా? ఎవరిది? అదే జాబ్ ఇచ్చావుగా, డేవిడ్. గణేష్కి చెప్పాను, చూస్తా అన్నాడు. గణేష్ సార్, నిన్న డేవిడ్ గురించి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా తెలుసుకున్నావా? ఆయన పెద్దగా మాట్లాడలేదు సార్, కొత్త మనిషి కదా సార్, కొంచెం టైం పడుతుంది గట్టిగా ఆడడానికి. నేను త్వరగానే కనుక్కొని చెప్తాలేండి సార్. నాకెందుకో నువ్వు అతనికి జాబ్ ఇచ్చి తప్పు చేసావనిపిస్తుంది. మనకి వర్కర్స్ లేకుండా మనం ఇబ్బంది పడుతుంటే వర్క్ చేస్తా అన్న వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు సంతోష్. ఆల్రెడీ గిరి తోటి కాఫీ షాప్ లీజ్ గురించి మాట్లాడాం కదా దివ్య. ఈ టైంలో హైరింగ్ ఎందుకని వద్దన్నాను. అయినా నాతో ఒకసారి డిస్కస్ చేయాల్సింది కదా. సర్లే, నేను చూసుకుంటానులే, వదిలే. పెద్దవాళ్ళని వాడు వీడు అనకు సంతోష్. నువ్వు అలా మాట్లాడితే వినటానికి బాలేదు. ఓకే, సారీ. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేంటో తెలియకపోయినా నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని నీకు జాబ్ ఇచ్చాను. పనేంటో గణేష్ చెప్తాడు, జాగ్రత్తగా చేసుకో. ఓకే. మేడం గారు చాలా బిజినెస్ పర్సన్ అయిపోయారు ఈ మధ్య. సార్కి కోపం తగ్గిందనమాట. అది కోపం కాదు దివ్య. మరి మనం వేసే తప్పు స్టెప్స్ వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక కన్సర్న్ అంతే. కానీ రేపటి గురించి భయపడుతూ ప్రెజెంట్ని స్పాయిల్ చేసుకోలేం కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మన ఫ్యూచర్ని సెక్యూర్గా ప్లాన్ చేస్తాను. ఓకే? ఈ డాక్యుమెంట్స్ సైన్ చేసి. ఏం డాక్యుమెంట్స్ ఇవి? అదే, ఈ ఫస్ట్కి మనం కాఫీ షాప్ లీజ్కి ఇద్దామని డిసైడ్ అయ్యాం కదా, దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్, పేమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. నువ్వు త్వరగా సైన్ చేస్తే నేను వెళ్ళేదారిలో ఇచ్చేసి వెళ్ళిపోతాను. సంతోష్, నాకు కొంచెం టైం కావాలి. టైమా? దేనికి? ఈ కాఫీ షాప్ని నేను రన్ చేయగలననే కాన్ఫిడెన్స్ నాకు ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇప్పుడు నాకు కావాల్సినట్టు నేను బిజినెస్ చేయగలనని నాకు అర్థమైంది. కొంతకాలం నాకు నచ్చినట్టు చేయనివ్వు సంతోష్. నాకు ఇంకొక ఛాన్స్ కావాలి. మనం ఈ బిజినెస్లో ఎంటర్ అవడమే తప్పని ఆల్రెడీ అనుకున్నాం కదా, మళ్ళేంటి చిన్నపిల్లల ఈ డెసిషన్ చేంజ్? అసలు నువ్వు తీసుకునే స్టెప్స్ వల్ల నేనెంత ఇబ్బంది ఫీల్ అవుతున్నానో ఒకసారి ఆలోచిస్తున్నావా? నీకు అంత ఇబ్బందిగా ఉంటే నన్ను వదిలే సంతోష్. ఇలా రోజు నా వల్ల నీకేదో ఇబ్బంది కలుగుతున్నట్టు ఆ ఫీలింగ్ నేను తీసుకోలేకపోతున్నా. నన్ను నువ్వు సేవ్ చేయక్కర్లేదు. ఇది నా ప్యాషన్. ఇందులో కష్టం వచ్చినా నేను ఎంజాయ్ చేస్తాను. నన్ను కంట్రోల్ చేయకు. నేను గిరికి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాను దివ్య. ఇప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు చేంజ్ చేస్తా అంటే కుదరదు. నేనెవరికి భయపడను. ఆయన చెప్తుంది మీ మంచికే. అయినా హ్యాపీగా ఉద్యోగం చేసుకోక ఇవన్నీ మీకెందుకు? ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటో కూడా నాకు తెలియదు. కస్టమర్వి కస్టమర్గా ఉండు. ఇలా అన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వక్కర్లేదు. కస్టమర్తో ఇలా మాట్లాడక దివ్య. సంతోష్, దిస్ ఇస్ మై బ్లడీ కాఫీ షాప్. నేను ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నువ్వు చెప్పక్కర్లేదు. మేడం, సార్ గారికి మీరంటే చాలా... గణేష్, నువ్వు ఇంకొక మాట మాట్లాడితే కాఫీ షాప్ బయట ఉంటావు. సరే, ఇంత భరిస్తూ చాకరీ చేస్తున్నందుకు నా చెప్తూ నేను కొట్టుకోవాలి. సంతోష్, నిన్నేమి నేను చాకరీ చేయమని అడగలేదు. 1 year బ్యాక్ నువ్వే పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం జాబ్ అనుకుంటూ నా లైఫ్లోకి వచ్చావు. సరే, నీకు నచ్చినట్టు చేసుకోపో. ఐఎమ్ లీవింగ్. గురుగారు, చెప్పు గణేష్. మీ గురించి తెలియక కొంచెం ఎక్కువ తక్కువ చేశాను, మనసులో పెట్టుకోకండి. మీ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించి నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పించి పెడతారా? మంచి ఉద్యోగం అంటే? మంచి ఉద్యోగం అంటే మంచి ఉద్యోగమే. నా ఫ్యూచర్ బాగుండాలి. అవన్నీ నాకన్నా మీకే బాగా తెలుసు. నాకు నా గురించి మాత్రమే తెలుసు గణేష్. నాకు సంబంధించినంత వరకు మంచి ఉద్యోగం అంటే ఇదే. అలాగే నీకేం కావాలో నువ్వే తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో నిన్ను సంతోషపెట్టే చిన్న ప్రపంచం ఎక్కడో ఉంటుంది. దాన్ని నువ్వే వెతుక్కోవాలి. బాడీని డిస్పోజ్ చేసావా? తవ్వకాల్లో కూడా రవి దొరకడు. ఆ? సారీ బాస్, ఫస్ట్ డే కదా బాస్. రవిగాడి బ్యాగ్. పార్టీకి బ్యాగ్ చూపించి పని అయిపోయిందని చెప్పు.
డబ్బులు ఇవ్వడం లేట్ అయిందనుకో, వాళ్ళని కూడా రవి గారి దగ్గరికి పంపిస్తా అని చెప్పు. ఓకే బాస్. వెళ్ళు. బీరా డ్రింక్ చేయవా? చేస్తాను, కానీ స్పెషల్ ఏంటా అని. కమ్ కమ్. మా ఫాదర్ బర్త్డే. ఓ, ఇప్పుడు ఆయన కూడా వస్తున్నారా? నో, 2 years బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. చిన్నప్పటి నుంచి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఇద్దరం కలిసే కాఫీ షాప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఈ బిజినెస్ కోసం సంతోష్ని వదులుకున్నప్పుడే నాకు నీ సీరియస్నెస్ అర్థమైంది, కానీ ఇంత స్ట్రాంగ్ రీజన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సంతోష్ నాకు సపోర్ట్గా ఉంటాడు అనుకున్నాను, కానీ ప్రొటెక్షన్ అనే పేరుతో నన్ను నాకే దూరం చేశాడు. ప్రేమించిన వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ ప్రొటెక్షన్ పేరుతో చేతకాని వాళ్ళని చేయకూడదు. మా నాన్న తర్వాత అలాంటి ఫ్రీడమ్ ఇచ్చింది నువ్వే డేవిడ్. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు ఐఎమ్ వెరీ లక్కీ. డేవిడ్, ఏమైంది? ఇండిపెండెంట్గా ఉండాలన్న బలమైన మీ సంకల్పమే ఈ కాఫీ షాప్ క్లోజ్ అవ్వకుండా ఆపింది. వేరే ప్రపంచంలో బతుకుతున్న నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇందులో నేను చేసిందేం లేదు. చేయాల్సిన హెల్ప్ అంతా చేసి నాదేం లేదని అంత కామ్గా ఎలా ఉంటావు డేవిడ్? హూ ఆర్ యూ? నువ్వేం చేస్తూ ఉంటావు? ఇంతకుముందు ఏం చేసేవాడివి? నాకు నీ గురించి అంతా తెలుసుకోవాలని ఉంది. నాది తెలుసుకోవాల్సినంత గొప్ప పాస్ట్ కాదు. అందులో నీలాంటి చాలామంది అమాయకుల ఏడుపులున్నాయి. వినగలవా? ఆకలి బాధతో దారి తప్పిన కథ ఉంది. అర్థం చేసుకోగలవా? అవసరాలు తీర్చుకోవడానికి రక్తం తాగే రాక్షసుడున్నాడు. చూడగలవా?